ఓకే, క్రింది వానికి నిష్పత్తులు కనుక్కోండి. రైట్ అండి. మొదటి చూడండి, ఈ రెండు యూనిట్లు చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకే యూనిట్లు ఉన్నాయా వేరువేరు ఉన్నాయా అని. ఈ రెండు ఒకటే రకంగా ఉన్నాయి కదా యూనిట్లు. ఏమి లేవు అంటే సంఖ్యలని అర్థం. అంటే దీని నిష్పత్తి ఏంటయ్యా అంటే 81 108. ఏ ఎక్కం పోద్ది? 9వ ఎక్కం. 9వ ఎక్కం చూడండి, దీంట్లో 9 సార్లు 12 సార్లు. లేదు ఇక్కడేద్దాం. 9వ ఎక్కం దీంట్లో 9 సార్లు 9 9లు 12 9లు అండి. ఇంకా పోద్దండి, చూసుకోవాలి. 3వ ఎక్కం పోద్ది. 3వ ఎక్కం ఎన్నిసార్లు? దీంట్లో 3 సార్లు 3 3 9 4 సార్లు. సో 3:4 దాని ఆన్సర్ అది. రైట్ అండి. రెండో దానికి వద్దాం. 40 సెంటీమీటర్లు 1.5 మీటర్స్ అండి. ఈ రెండు చూడండి యూనిట్లు ఉన్నాయి కానీ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా సెంటీమీటర్లోకి మార్చేయాలి. అది 40 సెంటీమీటర్లు. ఇది ఎన్ని సెంటీమీటర్లు? 1.5 అంటే 1 మీటర్ అంటే 100, 0.5 అంటే 50 అంటే 150 అదండి. సో అదేమో 40, ఇది 150. ఇప్పుడు ఏం కొట్టుకుపోద్ది? రెండిట్లోనూ 0 అండ్ 0 క్యాన్సిల్ అయిపోతే యువర్ ఆన్సర్ ఈజ్ ఎంత? 4:15. రైట్ అండి. ఇంకొకటి ఇది చూడండి, 33 కిలోమీటర్లు. ఇదిగోండి, ఇది కిలోమీటర్లే, ఇది కిలోమీటర్లే. మనమేమి చేయనక్కర్లా. 33 121. 11వ ఎక్కం. 11వ ఎక్కం దీంట్లో 3 సార్లు 3 11లు 11 11లు 11 11 121. అంటే యువర్ ఆన్సర్ ఈజ్ 3:11. రైట్ అండి. ఆ తర్వాత చూడండి, 30 నిమిషాలు 45 నిమిషాలు. రెండు ఒకటే యూనిట్లు. ఇది నిమిషాలే, ఇది నిమిషాలే. అంటే 30 45. రెండిట్లో ఏకం పోద్దండి. 15వ ఎక్కం పోద్ది. 15వ ఎక్కం దీంట్లో 2 సార్లు, దీంట్లో 3 సార్లు. సో అంతే. ఆన్సర్ ఎంత అయ్యా అంటే 2:3. నోట్ చేసుకోండి.